అంటే మీరు ఇందాక మాట్లాడిన దాంతో జేపీ గారితో కానీ లేకపోతే మిగతా వాళ్ళతో ఏకీభవించకపోతే దీంట్లో కూడా ఎక్స్టెన్షన్గా ఒక 75 సెకండ్స్ అయితే ఇవ్వగలుగుతాం. ఆ టైం లోపల ఏమైనా కౌంటర్ చెప్పదలుచుకుంటే చెప్పచ్చు. ఒకటి జేపీ సార్ చెప్పిన దాంట్లో ఒకటి నేను విభేదిస్తున్నా ఏంటంటే, అద్భుతమైన ఎడ్యుకేషన్ ఇచ్చిన అవకాశాలు కల్పించలేకపోతే ఆ ఎడ్యుకేషన్ అనేది విఫలమవుతుంది అనేది మీరు 2017వ సంవత్సరంలో సుఖ్దేవ్ తురత్ అండ్ పాల్ ఆట్వెల్ వల్ల అద్భుతమైన ఒక రీసెర్చ్ ప్రిన్స్టన్ యూనివర్సిటీ వాళ్ళు చేశారు. ఇండియాలో ఈ సీవీలన్నీ కూడా రకరకాల అప్పర్ కాస్ట్ నేమ్స్, షెడ్యూల్ కాస్ట్ సర్ నేమ్స్తో కలిపి సీక్రెట్గా కార్పొరేట్ కంపెనీలకు అన్నిటికీ పంపించారు. పంపిస్తే ఎక్కడెక్కడైతే అప్పర్ కాస్ట్ ఆర్ ఫార్వర్డ్ కాస్ట్ సౌండింగ్ నేమ్స్ ఉన్నాయో వాళ్లకు కంపెనీస్ నుంచి కాల్స్ వచ్చినాయి. ఎవరికైతే షెడ్యూల్ కాస్ట్ సర్నేమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళకి పెద్దగా కాల్స్ రాలేదు. ఆయన ఒక బుక్ కూడా రాశాడు, బ్లాక్డ్ బై కాస్ట్ అని. మరి చాలా పాత్ బ్రేకింగ్ బుక్ అనమాట. అంటే ఒక అద్భుతమైన ఎడ్యుకేషన్ ఇచ్చినంత మాత్రానే సామాజిక న్యాయం జరగదు, వాళ్ళకి అవకాశాలు కూడా అలాగే ఉండాలి. ఇంకా సబ్సిక్వెంట్ ఎడిషన్స్లో నేను చెప్తాను. 2 అంశాలకు పరిమితం అవుతాను. మొట్టమొదటిది ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధము, అనవసరం. అయితే ప్రైవేట్ సెక్టర్లో వివక్ష లేదా? ఖచ్చితంగా ఉంది, అన్ని రకాలుగా ఉంది. నా కుటుంబం, నా కులం, మా ఊరు, మతం, ఇవన్నీ ఉన్నాయి. దానికి మార్కెట్ మెకానిజమ్స్ ఉన్నాయి, ఇన్నోవేటివ్గా. ఉడ్డెద్దు చెవులో పడ్డట్టుగా పిడుక్కిది అని కొట్టే మంత్రం కదా మనకు కావాల్సింది. ప్రపంచం అంతా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు? కొన్ని దేశాల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వం కానీ ఒకే రకమైన ఉద్యోగాలు తీసుకోవడంలో ఓ కంపెనీ ఎక్స్ అనేది 15% తీసుకున్నది ఈ అణగారిన వర్గాల నుంచి, మరో కంపెనీ 0 తీసుకున్నది. ఒకే రకమైన టాలెంట్ని, ఒకే రకమైన ఉద్యోగాలు. అంటే ఖచ్చితంగా ఈ కంపెనీ వై వివక్ష చూపెడుతుంది. అది బాగా ప్రచారించగానే ఏమవుతుంది? మార్కెట్లో ఈ 15% ఈ వస్తువులు కొనవంట. పైసామే పరమాత్మ. ఏ కుల వివక్ష ఉన్నా, ఏ మత వివక్ష ఉన్నా వ్యాపారంలో దివాళాలు కూడా కోరుకోడు. కాబట్టి ఇన్నోవేటివ్ మెకానిజమ్స్ కావాలి తప్ప రిజర్వేషన్ సాధ్యమూ కాదు, అవసరమూ లేదు.